బాపట్ల జిల్లా చీరాల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా పందిళ్లపల్లి ఆయన నివాసానికి చేరుకున్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆమంచికి బీఫామ్ అందజేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి చీరాల బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో ఆమె ప్రసంగించకుండానే బాపట్ల జెడీసీలం నామినేషన్ కార్యక్రమానికి వెళ్లిపోయారు. బాపట్ల జిల్లా చీరాల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా తన 24 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు మద్దతు పలకారని అన్నారు. కరణం బలరం టీడీలో గెలిచి అధికారం కోసం వైసీపీలోకి వచ్చి ప్రజలను అండగా దోచుకుంటున్నారని తెలిపారు. ఇసుక బియ్యం దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. పోలైన ఓట్లను 50% ఓట్లు తనకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చీరాల నియోజకవర్గం చాలా ప్రత్యేకమైంది. పేదల శ్రమజీవులతో నిండిపోయినటువంటి నియోజకవర్గాన్ని ఎంత దారుణంగా దోచేశారంటే, కరణం బలరాం తెలుగుదేశంలో గెలిచి అధికారం ఉంది కదా అని వైసీపీలోకి వచ్చి చీరాల నియోజకవర్గంలో ఎప్పుడూ లేనటువంటి కొత్త నీచమైనటువంటి అవినీతి కార్యక్రమాలకి తెరదీస్తే అడ్డగోలు దోపిడీ, సముద్ర తీర ప్రాంతాల్లో అసలు లాండ్ ఆర్డర్ లేదు. గ్రామాలు కొట్టుకు వచ్చినాయి. వ్యవసాయదారులు వాళ్ళ పాస్బుక్లు తీసుకోవాలన్నా, వెబ్లైన్లో చిన్న కరెక్షన్కి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఆ గ్రామానికి సంబంధించినటువంటి యాదవ్ పెద్ద మనిషి ఎంత పెద్ద మనిషి అయినా ఎంఆర్ఓ ఆఫీస్లో అడుగు పెడితే ఉచితంగా పని అయ్యే పరిస్థితి లేదు. బ్రోకర్ అవుతారు వెళ్తుంది. ఎవరో ఒకరు ఈ లోకల్ ఎమ్మెల్యే నిన్నటిదాకా ఎవరైతే ఉన్నారో కరణం బలరాం తాలూకా బ్రోకర్లు ఎవరో ఒకరికి వాళ్ళు అడిగినటువంటి అంత సమర్పించుకుంటే పరిస్థితి.